దేవుని సంగమా, జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మన దినములు చాలా అద్భుతమైనటువంటివి. ప్రతి క్షణము కూడా ఆయన్నే మనం సేవించాలి, ఆయన్నే హత్తుకోవాలి, ప్రభువునే మనము ఘనపరచాలి. ప్రభువు బిడ్డలుగా, ప్రభు కుమార్తెలుగా ఆయన యొక్క సొగసు మనకిచ్చాడు, ఆయన యొక్క స్వారూప్యము మనకు దయచేశాడు. అంత గొప్ప మహోన్నతుడిని తృప్తిపరిచే సంఘముగా ముందుకు అంతకంతకు మనలను వర్ధిల్లింప చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలము, ఆయన యొక్క కృప చేరి వస్తున్న ప్రియ సముఖానికి, ప్రియ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి గృహానికి దేవుని యొక్క బాహువు మెండుగా మనతో ఉండునుగాక. ఆమేన్. చాలా సార్లు దేవుని యొక్క అద్భుతమైన ప్రేమనే మనము గుర్తిస్తాం. దేవుని యొక్క ప్రణాళికలు కూడా మనం ప్రతి క్షణము కూడా గుర్తించినప్పుడు నిజంగా ధన్యులమవుతాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమకి ప్రణాళికలకు చాలా తేడా ఉంది. మన జీవితంలో దేవుడు ప్రేమ అందరికీ కూడా అది అగాపే ప్రేమ. కానీ ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఆ ప్రణాళికను గుర్తించినప్పుడు ప్రేమ నిజంగా మన జీవితంలో దాన్ని మనము కాపాడుకుంటాం. ఆ ప్రేమను ఇంకా ఇంకా ఆయనకు చేరువవుతాం. ఆమేన్. ఇక్కడ ప్రభువు భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు దానికి ముందుగానే వెతుకుతూ ఉన్నాడు. లోకమంతా, ప్రపంచమంతా చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఆయనేమో అగ్ని పంపించాడు. భూమి మీద ఏం పంపించాడమ్మా? అగ్ని పంపించాడు. ఈ అగ్ని ఉండటానికి స్థలం ఎక్కడ కూడా తట్టుకోలేకపోతూ ఉంది. There was no carrying place to keep fire of God. దేవుని యొక్క అగ్ని ఎక్కడ వేసినా ఆ స్థలాలన్నీ ఏమైపోతున్నాయి అంటే కాలిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఉంచుదామన్నా ఆ అగ్నిని ఎవరు కూడా భరించలేకపోతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచాలి? కొంతకాలం అగ్నిని భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు చూశాడు. తన దాసుడైనటువంటి మోషే ఈ అగ్నిని ఎలాగైనా సరే దాయాలి, నిత్యము కూడా దహించేటువంటి అగ్ని, దహిస్తూనే ఉన్నటువంటి ఈ యొక్క జీవం కలిగినటువంటి అగ్ని జ్వాలలు ఎక్కడ ఉంచాలి, స్థలం ఎక్కడ అనుకుంటున్న వేళలో దాని కొరకు దేవుడు పర్వతం మీదకి రా, ఆ అగ్ని ఎక్కడ ఉంచాలో నీకు కొలతలు చెప్తాను, స్థలం చెప్తాను అని మోషేను కొండపైకి తీసుకువెళ్ళి, చాలాసార్లు పర్వతాల మీదకి తీసుకువెళ్ళి ఆ అగ్ని నిలిచే స్థలము అతి పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. ఆ తరువాత మరికొన్ని సంవత్సరాలు అయ్యింది. ఆ అగ్ని అక్కడి నుంచి చిందరబందర చేశారు. అగ్ని అనేక స్థలాల్లోకి వెళుతూ ఉంది. అనేక అన్య ప్రాంతాల్లో కూడా ఈ అగ్నిని అనేక యాజకులు తీసుకువెళ్తున్నప్పుడు కూడా రకరకాల సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ అగ్ని ఉంచడానికి భూమి కాదు కానీ నరుడు హృదయంలోనే ఉంచాలి. ఆమేన్. ఈరోజు ఈ అగ్నిని మోసుకొని వెళ్ళే దేవుని బిడ్డలుగా నీవు నేను ఆయనకు దొరికాము. అగ్నిని మనము భరించుదుముగాక. ఇంకో దగ్గర అంటాడు, నిత్యము ఆయనతో, ఆయనను భరించేవారు ఎవరు, ఆ అగ్నిని సహించేవారు ఎవరు? అది నిజానికి నవ్వు వచ్చే మాటలాగా అనిపిస్తుంది పాపం చేస్తే. కానీ ఆత్మ సంబంధముగా ఈ అగ్ని తప్పకుండా మనందరికి ఉంటేనే మనము నీకు తేలేవారిగా, అనేకులు లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా పాపకపు క్రియలను, లోకంలో ఉన్నటువంటి చీకటి క్రియలను లయపరచుటకు ఆ అగ్ని మనకు సదాకాలము మనలో, మనతో, మనపై ఉండునుగాక. చదవబడినటువంటి ఈ లోకా సువార్త ఇక్కడ ప్రభువు తన మనసు ఇప్పి మరలా ఈ 12వ అధ్యాయము, దేవుని బిడ్డలారా ప్రతి వచనం కూడా అయిపోయింది అనుకోకండి. ఏ సందర్భంలో మీకు చెప్తూ ఉన్నానో ఆ సందర్భాన్ని మీరు రాసుకోండి. అందులో ఇంకా ఎన్నో కొన్ని
కోట్ల వర్తమానాలు ఉంటాయి ఒక్కొక్క వచనంలో. కాబట్టి చూద్దాం ఈ 12వ అధ్యాయము ఒకసారి 49వ వచనం చదవండమ్మా. నేను భూమి మీద అగ్నివే వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. చూడండి దేవుని సంగమా, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. భూమి మీద ఆయన దీవించడానికి రాలేదు, కానీ భూమి మీద ఆయన ఏదేదో రాజ్యమో లేకపోతే నువ్వు అనుకున్నటువంటిది చూపించటమో కాదు, కానీ మొదట అగ్ని వేయడానికి వచ్చాడు. ఈ అగ్ని అంటే ఎవరైనా లోక సంబంధమైన ప్రజలు అనుకుంటారు, అమ్మో అగ్ని మా ఇల్లు కాలిపోతేమో ఏంటి ఇలాంటి దేవుడా అని గుడ్డిగా ఆలోచించే వారికి అయితే అర్థం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచించే మనకి ఈ అగ్ని మనకు అవసరమో. ఆమేన్. ఇది కాల్చే అగ్ని కాదు. ఈ అగ్ని దేవుని పెట్టారా మనలను ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిలోకి తీసుకెళ్లే అగ్ని. చూడండి ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద చాలా ఇక్కడ నేను భూమి మీద దేవుని బిడ్డలారా, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ప్రభు ఏమో ఇబ్బంది పడేటువంటి ఒక క్రియ బాప్తిస్మము అంటే ఆయన పిల్లలు పొందకపోతే ఆయన పొందనట్టుగానే ఆయన భావిస్తూ ఉంటాడు. దేవుని సంగమా, ఆయనకి బాప్తిస్మం ఏంటండి? హల్లెలూయా. దేవునికి బాప్తిస్మం అవసరమా? దేవునికి రక్షణ అవసరమా? దేవునికి ఆత్మ పావురంలా రావటం అవసరమా? దేవుని పెట్టారా ఈ భూమి మీద ఈ వచనాలన్నీ ఏవేవో ఆత్మదేవుడు ముందుగా చెప్పినవన్నీ నెరవేర్చడం అవసరమా? ఆయనే సృష్టికర్త కదా, ఆయనే కలగజేశాడు కదా. అయితే ఈరోజు తన బిడ్డలు ఈ భూమి మీద అగ్నిని మోయకపోయినా బాప్తిస్మము మనమంతా పొందాము. ఆమేన్. కానీ ఇంకొక బాప్తిస్మం ఉంది, అది ఏంటంటే అగ్ని బాప్తిస్మము. ఈ అగ్ని ఏంటంటే బాబు ఏమైనా పెద్ద అగ్గి పెట్టి అందులో తోసేస్తారా ఏంటా అని మీరు అనుకోకండి. అగ్ని బాప్తిస్మము మేడగదిలో వారు 120 మంది 10 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి ఒక శక్తి ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, అంటే 120 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్వాల. ఆమేన్. కానీ వారు కాల్చబడలేదు, చనిపోలేదు, కానీ ఏమి కాల్చబడ్డాయి? శరీర సంబంధమైన భయాలు, శరీర సంబంధమైనటువంటి ఈ లోక అర్పణలన్నీ కూడా దహించబడ్డాయి. ఆత్మ సంబంధమైనటువంటి కృప, ఆత్మ సంబంధమైనటువంటి రగిలింపు, ఆత్మ సంబంధమైనటువంటి తీవ్రత, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కొరకు జీవించే జీవితము వెలిగించబడ్డాది. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడు? బాప్తిస్మం ఉన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చినని మీరు ఆలోచిస్తున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చినని మీతో చెప్పుచున్నాను. చాలా ఈ మాట అన్యులు కూడా, లోకంలో అనేకులు కూడా అది భేదం కలగజేసే దేవుడు మాకెందుకు? ఈ దేవుడు చూడండి భేదాలు కలగజేస్తున్నాడు అంటూ ఉన్నారు. దేవుడి సంగమా, లోక సామెత ఉంది కదా, మంచి కూరకి మంచి కూడికి పొత్తు కుదరదని, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, చీకటికి బెలీలుకి సంబంధము లేదు అంటాడు కొరింథీయుల్లో. చీకటి బెలీలు అంటే ఏంటమ్మా? క్రీస్తుకి బెలీలుకి ఏం పొత్తు అంటాడు. బెలీలు అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, ఖాళీ, ఎంటీ, ఖాళీగా ఉన్నదానికి క్రీస్తుతో పొత్తు కుదరదు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఇక్కడ దేవుడు అగ్ని పంపించాడు. ఈ అగ్నిని మనం దేవుని బిడ్డలారా ఎటువంటి మంట దగ్గర
నీవు ఉన్నావు అనేటువంటి అంశం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంట అనండి అందరూ, మంట. ఈ మంట అది దేవుడు భూమి మీద పంపించాడు. ఈ మంటను మన హృదయంలో దేవుని పెట్టారా, మన జీవితంలో, మన బ్రతుకులో ఈ యొక్క ఆత్మ సంబంధమైన మంటను మోసుకొని వెలుదుముగాక. చూడండి, ఇక్కడ భయంకరమైన మాట ఒకటి కీర్తనల గ్రంథము భక్తుడు అంటాడు. 39వ కీర్తన 3వ చరణంలో 39:3 నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితినే. హల్లెలూయా. ఇతనాట దేవుని బిడ్డలారా, భక్తుడు ఎవరు? దావీదు గారు. ఆయన అంటున్నారు, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఎక్కడ పుట్టింది? హృదయంలో, గుండెలో. కొంతమందికి బాగా బిర్యానీలు బాగా రోజు వేపుళ్ళు కూరలు తిని తిని మసాలాలు బాగా నల్లగా వేపి అవి తిని, అయ్యగారు గుండెల్లో మంట, అయ్యగారు అయ్యా ఈ మంట ఎన్ని మాత్రలు వేసినా తగ్గట్లేదు నాయన. ఇదే మంట అంటే గ్యాస్ట్రిక్ల ద్వారా వచ్చే మంట. ముందుకు ఇలా వచ్చి అలా వెనక్కి గుద్దుతుంటది కొన్నిసార్లు. దేవుని పెట్టారు, అది ఎటు గుద్దుతుందో మనకు తెలియదు. ఆ తారాలైనా సరే కొన్నిసార్లు తిన్నగా వెళ్తాయి, కానీ ఈ గ్యాస్ తాలూకా ఈ యొక్క తిన్న దేవుని పెట్టారా కలకలలాడేటువంటి ఆ కూరలు మాత్రమో ఇవి చాలా భయంకరమైన మంటలు. కానీ దావీదు గారికి వచ్చేటువంటి ఈ మంట, ఇది ఆహారం వల్ల వచ్చేటువంటి మంట కాదు. ఇది దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉండగా ఆయన హృదయంలో మంట అండి. ఆమేన్. ఈ మంట కలిగిన తర్వాత 4వ వచనంలో ఆయన కలిగింది ఏంటి? యెహోవా నా అంతము ఎట్లుండును, నా దినముల ప్రమాణము ఎంతైనది చూసారా? ఆ మంట పుట్టేసరికి ఆయనకి ఏమో, అయ్యా నా దినములు, నా సమయము, కింద అంటాడు 5వ వచనంలో, అది బెత్తుడంతగా చేశావు, ఇంకా నీ సన్నిధిలో నా ఆయుష్కాలం అంతయు లేనట్టే ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే భక్తుడి యొక్క హృదయము 10 సార్లు దేవుని సన్నిధిలో గడిపిన వాడు ఏమంటున్నాడు? నా ఆయుష్ 10 సార్లు దేవుని మందిరానికి వచ్చిన వాడు ఏమంటున్నాడమ్మా? ఆయుష్ లేనట్టే ఉన్నది. 10 సార్లు గడిపిన అతనే ఆ మాట అంటే, ఈరోజు మనము దేవుని బిడ్డలారా మనకే తెలియదు, ఆ యొక్క సత్యమేంటో మనకే ఎరుక. దేవుని సన్నిధిలో మరి మన ఆయుష్ ఇంకా ఎలా ఉంటది? కానీ ఇతను ధ్యానిస్తున్నప్పుడు మంట పడుతూ ఉంది. ఈ వాక్యము నిజంగా మనల్ని మంట రేపుతుంది. మంట ఒకవేళ చల్లారిపోయింది అనుకో, ఆ రోజు మోషేకి చూపించిన మంట దేవుని బిడ్డలారా బ్రతుకుల్లో చూస్తున్నప్పుడు అనేక ఇశ్రాయేలీలు చీకటి వైపు తిరిగిపోతున్నప్పుడు, పాపం వైపు, లోక సంబంధమైన నీచమైన క్రియల వైపు తిరిగిపోయినప్పుడు ఆ మంటను చూసి, ఇదేంటి ఎంత పెద్ద బాధ్యత నాకు అప్పగించావు ప్రభువా, ఇప్పుడు ఈ మంట అక్కడైతే మండుతుంది, ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో మండుతూ ఉంది, పొదలో కూడా నాయన మండింది, కానీ మనుషుల్లో అయితే మాత్రము మండట్లేదు. ఈరోజు ఈ మంట కాపాడాలి. ఈ మంట దావీదైతే భయపడి ఈ మంటను రోజు కూడా కాపాడుతూ ఉన్నాడు, రోజు కూడా భద్రపరుచుకుంటున్నాడు, రోజు కూడా దేవుని బిడ్డలారా డబ్బు పోయినా బాధపడలేదు, శత్రువులు వచ్చినా బాధపడలేదు. కానీ దేవుని యొక్క మంట అతనిలో ఉన్నప్పుడు ఒక్క ఏగా కూడా అతనికి వాలదు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క ఈ యొక్క మంటను దేవుని బిడ్డలారా మన దగ్గర ఉంటే మనం నిజంగా గొప్పవారము. ఇంకా చూడండి మరొక మంట దేవుని సంగమా, 118వ కీర్తన 12వ వచనంలో, 118వ కీర్తన 12వ వచనం, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి, యెహోవా నామమును బట్టి నేను వారి నిర్మూలం చేసేదను. దేవుని సంగమా, ఇదేంటట? కందిరీగలు నా మీద ముసిరి ఉన్నట్లు. ఆ దినాల్లో పదాలు ముసురు పట్టిందమ్మా, ముసురు, వర్షానికి ముసురు పట్టిందండి.
అంటే కందిరీగలు కూడా అంటే ముసురంటే అసలు తెలుపు ఇవ్వదు అనేటువంటి పదం అనమాట. అలాగ డిమ్ముగా మొద్దుగా ఉంటది, ఆ పరిస్థితి మొత్తం కమ్మేస్తుంది. దాన్నే ముసురండి, ముసురు. ఎంతవరకు అంటే ఇంకెంతవరకు అంతే ముసురమ్మ. కందిరీగలు కూడా ఏమయ్యాయంటే ముసురులాగా వచ్చేసింది. ఆ భక్తుల మీదకి వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారంటే ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయారు. అంటే ముండ్లు కాల్చిన మంట ఎలా ఉంటది? కొన్ని ముండ్లు తొక్కులు ఆ యొక్క పొలాల్లో కొంతమంది రైతులు చుట్టూ ఉన్న కంచిని ఏవో జంతువులు కానీ అలా దాటి వెళ్ళిపోతూ వస్తున్నప్పుడు అవి అలా కిందకి వెళ్ళిపోతున్నప్పుడు చెదిరిపోతున్నప్పుడు మరలా పెద్ద పెద్ద ముళ్ళు తేవటం కోసం కింద జారిపోతున్నవి కొన్ని తగలబెడుతుంటారు దేవుని బిడ్డలు. వ్యర్థంగా ఎలా కొట్టుకెళ్ళిపోతున్నవి ఎవరికైనా గుచ్చుకుంటాయని అవి తగలబెడుతున్నప్పుడు అవి ఎంతసేపు ఆ మంట ఉండదు. ఆ మంట కొంతవరకు మాత్రమే చాలా బాగా ఎగురుతుంది, కానీ ఆ మంట మరలా ఆరిపోతూ ఉంటది. ఇదేంటంటే లోక సంబంధమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది తాత్కాలికమైనటువంటి మంట, ఎవరికి ఉపయోగం లేనటువంటిది. ఇది ఇందాకేమో దావీదు దగ్గర ఉన్న మంట అది సదాకాలం ఉండే మంట. ఆమేన్. కానీ ముండ్లు కాల్చిన మంట ఇది ఆరిపోనట్లు వారు నశించిపోయారు అంటున్నాడు. అంటే ఇది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, తాత్కాలికమైనటువంటి మంటలు ఇవి. ముండ్లతో పోలుస్తూ ఉన్నాడు. దేవుని సంగమా చూడండి, ఇక్కడ మరొక భక్తుడు మార్కు సువార్త 14:54 మార్కు సువార్త 14:54 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు తీయలేదా? మార్కు సువార్త 14:54 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపాలని ఆయన మీద సాక్ష్యము వెతికిరి గాని ఏమీయు వారికి దొరకలేదు. చూడండి, పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. 55 అంటాడు. అంతట కొందరు 55 వచ్చాడు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఏ వచనం చదువుతున్నారు? మార్కు 22 లూకా సువార్త 22:54 వారు ఆయనను బట్టి చూడండి, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. చూడండి దేవుని సంగమా, ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి. అక్కడ ఏమని రాయబడ్డదంటే 54 వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి, ఎవరిని ఈడ్చుకొని పోయారమ్మా? యేసయ్యని ఈడ్చుకొని పోయారు. ఎక్కడికి? ప్రధాన యాజకుడి దగ్గర. నిజంగా బుర్రా బుద్ధి గాని పేదరు గాని ఉంటే ప్రధాన యాజకుడు యేసయ్యేమో ఆయనేమో దోషారోపణ చేశాడని, మందిరం కోసం ఇతనేమో 3 దినాలు పడగొడతాడటండి ఈ దేవుని మందిరాన్ని. ఇతనేమో పడగొడతాను అన్నాడు. అన్నప్పుడు ప్రధాన యాజకుడు వస్త్రాన్ని ఏం చేస్తాడు? చింపుకుంటాడు. ఇదంతా తర్వాత ఉంటుంది. అయితే ఇక్కడ అటువంటి ప్రధాన యాజకుడు ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర పేతురు గారు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేశారు. నడుముంగిట అందరానండి, నడుముంగిట అంటే అక్కడ ఆ దినము చలికాలం, ఆ సమయం చలికాలం. ఈ చలికాలంలో మంటలు పాత రోజుల్లో బాగా వేస్తుంటారు అవి. ఇప్పుడైతే ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా గడ్డి కొరువైపోతూ ఉంది. ఎందుకంటే అంతా బ్యాచీలు మారిపోతూ ఉన్నాయి. పానీపూరి, నూడిల్స్, ఈ రకరకాల బ్యాచీలు కాబట్టి ఇంకా ఆహారము తక్కువైపోతూ ఉన్న దినాలు. కాబట్టి దేవుని బిడ్డలారా నిజంగా ఎక్కడ చూసినా పల్లె ప్రాంతాల్లో మంటలు చాలా అరుదైపోతూ ఉన్నాయి ఇప్పుడైతే. ఎక్కడో ఇప్పుడు అయితే అక్కడ పేతురు నడుమింగట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యను కూడా
కూర్చున్నాడు. తర్వాత అక్కడ 56 ఏమంటాడంటే, అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. హల్లెలూయా. దేవుని సంగమా, ఒక చిన్న పాప ఎందులో చూస్తుందట? ఆ మంట వెలుతురులో. ఆ మాట అనండి, ఆ మంట వెలుతురులో. నీకేంటమ్మా మంట వెలుతురు? అసలు మంట వెలుతురులో నీకేంట కర్మ? యెషయా గ్రంథంలో ఏమంటాడు చూడండి ఒకసారి. ఆ మాట అద్భుతమైన మాట. అది యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనంలో, దేవుని బిడ్డలారా, 63వ వచనంలో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 19వ వచనం అందులోనే. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడి యొక్కను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములో సమాప్తమగునుగాక. నీ వెలుగు ఇంకా చీకటి అవ్వదు. నీ వెలుగు రాజులకే నీ సముఖంలోకి వస్తారంట. నీ వెలుగులోకి అనేక ప్రజలు వస్తారంట. ఈరోజు ఇక్కడ మాత్రం ఇతను మాత్రం ఎలా ఉన్నాడంటే, ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నాడంట. అయ్యో, భక్తుడు అంటాడు కదా, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. హల్లెలూయా. అగ్ని మండిస్తూ ఉంటూనే ఉంటది. ఈ మంట, ఈ అగ్ని ఎప్పుడైతే మనలో ఉందో అక్కడ ముండ్లు కాల్చే మంటగా మనము తాత్కాలికమైన మంట దగ్గరికి వెళ్ళాం. శాశ్వత కాలం మండే వాక్యము ధ్యానిస్తుండగా లోపట మంట పుడుతున్నటువంటి ఈ సహవాసం అనే మంటలో మనం ఉంటాం. కానీ ఇక్కడ పేతురు గారు మాత్రము, దేవుని బిడ్డలారా, ఎక్కడంటే నడుముంగిట మంట దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమో మంట వెలుతురులో అతడు కూర్చున్నాడు. అతను చూసి, అతన్ని తేరి చూచి ఏమంటుంది? వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. ఎలా అంటుందమ్మా? వీడును. ఎంత గౌరవం లేని మాటలు కదా. చిన్న పాప అయినప్పటికీ అతను అనట్లేదు. ఏమంటుంది? వీడండి, వాడండి అంటే గౌరవం లేని మాటల, హీనంగా మాట్లాడే మాటలు. అంటే దేవుణ్ణి మనము విడిచిపెట్టిపోయి ఆత్మ సంబంధమైన అగ్ని, ఆత్మ సంబంధమైన శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి నిన్ను పేరునిచ్చి నీ యొక్క వెలుగులోకి రాజులు వస్తారు, అధికారులు వస్తారు. నువ్వు ఎప్పుడైతే దిగజారిపోతూ ఒక చిన్న వెలుతురిచ్చేటువంటి అందులో కూర్చుంటావో వాడు వీడు అనేటువంటి, అంటే దినదినము భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇంకా చూడండి, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకేమంటుంది? అతనితో కూడా ఉండి నేను చెప్పాను. 57వ వచనం. అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగునను. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడనగా పేతురు పోయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఎక్కడో మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ఆ 59లో అతను కూడా అంటున్నాడు, వీడును అతనితో కూడా. ఆ అమ్మాయి కూడా, చిన్నపిల్ల కూడా వీడు అన్నది. దేవుని బిడ్డలారా, అక్కడ కనిపించిన వారందరూ వీడు, ఇదిగోండి వీడు, వీడిని పట్టుకోండి, వీడిని
అమ్మో నేను కాదు బాబోయ్, నేను కాదు, నేను యేసయ్యతో లేను, యేసయ్య ఎవరో నాకు తెలియదు, అసలు యేసయ్యతో నాకు సంబంధం లేదు, యేసుని అసలు నేను ఎప్పుడు చూడలేదు, అసలు యేసు అంటే ఎవరండి అన్నట్టుగా పేతురు పెద్దవాడు, పేతురు కేఫా అంటారు దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన్ని రాయప్ప అంటారు దేవుని బిడ్డలారా. అంటే ఆయన పైనే సంఘం కడతానన్నాడు దేవుడు. అంత గొప్ప వాగ్దాటి కలిగినటువంటి పేతురు, దుడుకు కలిగినటువంటి పేతురు ఇక్కడేమో అసలు భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇదే మంట అంటే అన్యుల దగ్గర ఉన్న మంట, అన్యుల మంట. ఇది మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇవ్వదు. ఈ మంట దేవుని బిడ్డలారా ఇది కూడా క్షణికాలమే. ఈరోజు మన మంట దగ్గరికి వారు వచ్చుదురు గాక. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇతడేమో భయపడిపోతూ ఉన్నాడు. ముగ్గురు మాట్లాడితే ముగ్గురికి కూడా ఎంత గసగస వణికిపోతూ ఉన్నాడు. ముఖము ఏ విధంగా అసలు ఇంకా ఎక్కువ కనిపించేస్తుందేమో అని బెదిరిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు ఎటువంటి మంట దగ్గర మనం ఉన్నాము దేవుని బిడ్డలారా? ఈ యొక్క మంటలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో నడుమింగట ఉన్నటువంటి మంట, ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నాడు. ఈ యొక్క మంటలు బట్టి ఆయన జీవితమో ఏమి కూడా ఆనందమో లేదు. ఈరోజు దేవుని యొక్క బలమైనటువంటి కృప ఆ మంటను రోజు కూడా మోసుకొని వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నీకు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ వెలుగుని మనం కాపాడుకుందాం కాక. ఈ మంట ఎలా అంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఉంటది ఏంటంటే దేవుని బిడ్డలారా, డు నాట్ క్వెంచ్ యువర్ స్పిరిట్ అని ఉంటది. అంటే నీ ఆత్మను ఆర్పివేయకుము అని ఉంటది. దేవుని బిడ్డలారా ఆత్మను ఆర్పివేయడం ఏంటి? పాత రోజుల్లో బయట ఈ పొయ్యిలు ఉండేవి, కర్రలు బయటికి తీసుకెళ్ళి ఆ అన్నం కూరలు వండిన తర్వాత ఏం చేసేవారు, ఆరిపేసేవారు. కొండల మీద కూడా పెద్ద పెద్ద కర్రలు అవి బాగా బొగ్గులు తీసుకురావడం కోసం ఆ కొండ పైన ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా చూస్తే భయంకరంగా కాలుస్తుంటారు. దేవుని బిడ్డలారా ఏంట్రా బాబు ఇక్కడ నరరూప రాక్షసులు గట్రా ఉన్నారేమో అనుకునేవాళ్ళు. సువార్తకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వచ్చాం మేము నాయన అని. ఇప్పుడు ఆ సాలురు ఘాటీలు ఉంటాయి కదా కొండల పైన, వెళ్ళేటప్పుడు భయంకరమైనటువంటి చలి. అయితే చూస్తే అక్కడ ఏమో బొగ్గులు తయారు చేయడం కోసం వాళ్ళంతా ఇక్కడ ఒక 2 ఇల్లులు, ఆ కొండ మీద ఒక 2 ఇల్లులు, ఎటు నుంచి ఏ పుల్లు వస్తాయో ఏ ఎలుగుబంట్లు వస్తాయో మధ్యన సెలవులు పారుతుండేవి. మా వాడు అయితే వెళ్ళినటువంటి ఇద్దరం వెళ్ళాము, గసగసా వణిగిపోతుంటే నన్ను భయపడద్దు, అక్కడేమో వాళ్ళు మంటలు పెట్టారు, ఇక్కడ కాలు పెట్టాడు, అందులో కాలు పెట్టినా సరే అంటే అంత మంచు అనమాట. అతనికి అంత కాళ్ళు ఆ అగ్గిలో ఉంచాడు, ఏం అవ్వట్లేదు. అంటే శరీరం అంతా ఎంత కట్టకట్టేసిందో చూడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా రకరకాల మంటలు లోకంలో ఉన్నాయి, కానీ లోపల దేవుడు ఆయన ఇచ్చినటువంటి మంట మనకు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనము ధైర్యముగా ముందుకు వెళ్తాం. బాబు ఇక్కడ కొన్ని బలులిచ్చే శక్తులు ఉన్నాయి, మీరు ముందుకెళ్తే చంపేస్తారు, మీరు ఎవరి ప్రేమలో చనిపోవడం నాకు ఇష్టం లేదని అక్కడ ఒక ఆ ఊరి వ్యక్తి ఆపేశాడు. బాబు మేము అందుకే పుట్టామంటే ప్రభు కోసం చావటానికే మా జీవితాలు ఉన్నాయని అంటే మీరు చావకూడదు, ఇంకా బోల్డ్ సువార్త చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, రండి మీకు ఎంత ఆకలి ఉంటే నేను ఇంకో కొండ మీద తీసుకెళ్తాను, అక్కడ మీరు రాత్రి చెప్తారని దేవుని బిడ్డలారా మరో కొండ దగ్గర తీసుకెళ్ళాడు. హల్లెలూయా. రోజు మన జీవితంలో దేనికి భయపడిపోతూ ఉన్నాం, దేనికి బెదిరిపోతూ ఉన్నాం, నీలో ఆ మహిమ కలిగినటువంటి ఆ మంట ఇక్కడ అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మంట ప్రాంతాలకి, దేశాలకి, పల్లెలకి, గ్రామాలకి చెదిరిపోతూ ఉంటుండగా ఈ మంటను కనుగొన్న వారు లేరు. ఇక్కడ ఏమంటాడు, నీ ఆత్మను ఆర్పకము. దేవుని బిడ్డలారా ఇక్కడ ఆత్మను ఆర్పక అంటూ ఉన్నాడు. అంటే పరిశుద్ధ ఆత్మను 4 రకాలుగా మనుషులు ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటాడంటే అననీయ సప్ఫీరా వాళ్ళు కూడా దేవుడిని మోసపరిచినప్పుడు అననీయ ఇంతకైనా సప్ఫీరా ఇంతకైనా అన్నప్పుడు అంటే వారు మీరు పరిశుద్ధాత్మను మోసగించారు. అంటే మొదటిది బ్యాచ్ ఏంటంటే పరిశుద్ధాత్మను మోసగించకూడదు, రెండవది పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, మూడవది దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను ఇంకో దగ్గర ఏంటంటే ఎక్కడ ఉంటది అది కొరింథీయులకు రాసిన పత్రిక
దేవుని బిడ్డలారా ఎక్కడ ఉంటే చెప్పండి అమ్మది. ఆత్మను ఆర్పివేయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను. తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:30. లేదు పాస్టర్. 5:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి. ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది చూడండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయండి. 5:19 పాస్టర్. 5:19 ఏంటన్నది? 1వ దశలోనే చదువుది. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. దేవుని బిడ్డలారా ఆత్మను ఆర్పకుడి. మొత్తం ఎన్నమ్మా చెప్పాను? ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను మోసం చేయకూడదు, ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఇంకో దగ్గర ఎదిరించకూడదు. ఆత్మను మీ అంటాడు అక్కడ, మీరు కూడా మీ పితరుల వలె ముష్కరుల వలె ఎంతకాలము పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. ఎదిరించకూడదు, ఆర్పకూడదు, దుఃఖపరచకూడదు, మోసపరచకూడదు. దేవుని సంగమా, ఈరోజు ఈ అగ్నిని ఆర్పేవారిగా, ఈ అగ్నిని ఎదిరించేవారిగా, ఈ అగ్నిని మనము దేవుని సంగమా ఏ స్థితిలో ఏ స్థాయిలో మనము ఏ మంట దగ్గర ఉంటూ ఉన్నామో. ఆమేన్. పేతురు గారు అన్యుల మంట దగ్గర ఉన్నారు. కీర్తనకారుడు ముండ్లు కాల్చినటువంటి మంట దగ్గర ఉన్నాడు. దావీదు వాక్యం అనే మంట దగ్గర ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ సహవాసము మన జీవితాల్లో దేవుని సంగమా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ దర్శనాన్ని ఆర్పడానికి ఎన్నో స్నేహాలు మనకు ఎదురవుతాయి. ఎంతో మంది నిన్ను ఈ దర్శనం నుంచి దూరపరచడానికి రకరకాల పరిస్థితులు నీ జీవితంలో ఎదురొస్తాయి. యేసయ్య అంటున్నాడు, నేను భూమి మీదకి ఏం పంపించాను? అగ్ని వేయటానికి వచ్చితేనే. ఆమేన్. ఆ కింద ఏమంటున్నాడు? అందుకే తల్లికి తండ్రికి పడట్లేదు, కోడలకి అత్తకి పడట్లేదు, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పడట్లేదు. దేవుని బిడ్డలారా, అంటే ఒకరేమో ఆత్మ సంబంధంగా ఉంటున్నారు, మరికొంతమంది ఎలా ఉంటున్నారు? శరీర సంబంధంగా ఉంటున్నారు. మరికొంతమంది ఏమో దేవుని బిడ్డలారా పేకాట్లాడితే అక్కడికి వస్తారు, మందు తాగితే వస్తారు. కానీ యేసయ్య వాక్యము, అమ్మో ఈ ఇంటికి వెళ్ళామంటే ఇంకెప్పుడు ప్రార్థన అంటారండి, పాటలు పాడమంటారు, ఇదిగో వాక్యం కోసం చెప్తారు, ఇంకా మాకేమో చాలా వికారంగా ఉంటుంది, ఈ ఇంటికి వెళ్ళకూడదు అంటే అక్కడ ఏ సంబంధాలు? వాళ్ళు లోక సంబంధాలు. ఆత్మ సంబంధమైన మంటలోకి ఎంతవరకు లాగుతూ ఉన్నా సరే యేసయ్య వారికి భేదము కలగజేశాను అని అంటున్నాడు. ఇప్పుడు పాపుల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడా? పాపాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. పాపము వేరు, పాపులు వేరు. ఈరోజు ఆ పాపములో ఉన్న పాపిని తీయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కానీ పాపాన్ని చూసి పాపమా బాగున్నావు రామ్మా బాబు మీ సైడ్ వెళ్ళిపోండి పాపం పట్టుకెళ్తానని ఆయన అందుకు ఈ లోకానికి రాలేదు. పాపములో పడిపోయిన, పాపములో నలిగిపోతూ ఉన్న, పాపములో చిక్కుకుపోయిన, పాపములో దొర్లుతూ ఉన్నటువంటి మానవుడిని ఎలాగైనా సరే నేను తీయాలి, ఆ పాపాన్ని పక్కన పెట్టి, ఆ పాపాన్ని దూరపరిచి, ఆ పాపాన్ని వారు జీవితాంతం అసహించుకున్నట్లు నేను చెయ్యాలని ఇక్కడ భేదం కలగజేశాడు. అంటే భేదం అంటే మనం అనుకోవచ్చు, అంటే ప్రభువుకి ఎంత మత్సరమా, తన పిల్లలు కాపాడుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు? రూతమ్మ ఆయనకు అర్థమైపోయింది దర్శనము, ఈ నయోమికి వెళ్తే నాకు మంచిది, వార్ప ఓన్లే ఏదో అన్నది నాయన వెళ్ళిపోతే బెస్ట్, ఇంకా నా కోసం అదుగు అక్కడ ఎదురు చూస్తున్నాడు, వచ్చేస్తున్నా మాయ గారు వచ్చేస్తున్నా అనుకోని ఇంకా జంప్ అనమాట. హల్లెలూయా. కానీ ఈ మాత్రము ఎంతమంది కోకినా, ఎంతమంది పిలిచినా, ఎంతమంది రామ్మా నీకేంటి, ఇదిగో చూడు బంగారం, ఇదిగో నీకు ఇది మేడలు ఇచ్చేస్తాను, అవసరం లేదు బాబు నీ మేడాన్ని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ మోయాబులో గడిపిన మా తల్లి గారు ఎంత దౌర్భాగ్యురాలు, ఆ యొక్క ద్రాక్షారసము మా తాతగారికి ఇచ్చి ఆ కంపు జీవితం ఇదిగో మా వరకు వచ్చింది. ఎన్ని తరాల వరకు దేవుడు గడపలేదు వారితోనే? దేవుని సంగమా 7 తరాల వరకు నేను మోయాబులతో
సాంగత్యం చేయను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ గుహలో చేసినటువంటి పాపము ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క లోతు ఇద్దరు కుమార్తెల వల్ల ద్రాక్ష రసం పట్టించడం వల్ల ఈ మోయాబు బ్యాచ్ వారిలో నుంచి వచ్చారు. మోయాబులో నుంచి వచ్చినప్పుడు మరొకరు ఇంకెవరు, అమ్మోను, ఇద్దరు గోత్రాలు. అయితే మోయాబులో నుంచి రూతు అమ్మ ఈ వార్ప, కానీ వార్ప పాపంలోనే ఉండాలని ఇష్టపడ్డది. కానీ రూతు మాత్రము రొట్టెలు ఇల్లైన బెత్లెహేముకి వెళ్ళి యేసయ్యను కనే గొప్ప వాగ్దాన సంతతిలోకి ఆమె అడుగు పెట్టింది. ఆమేన్. ఈరోజు మన మంట దగ్గరే మనం ఉండాలి తప్ప దేవుని సంగమా, లోకంలో ఉన్నటువంటి క్షణికాలము అన్యుల యొక్క ఈ మంటల దగ్గర ఏమాత్రం మనము ఉండకుండానట్లుగా దేవుని యొక్క సహవాసం అనే మంటను మనం కాపాడుకోవాలి. ఈ మంటలో మనం ఉన్నప్పుడు, ఈ మంటలో మనం సదాకాలం బ్రతుకుతున్నప్పుడు మన యొద్ద అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అట్టి సంఘముగా, అట్టి గృహముగా, అట్టి సహవాసముగా జీవం కలిగిన దేవుని యొక్క మంట, అగ్ని మనతో సదాకాలం ఉండి ముందుకు శత్రువు యొక్క పట్లన్నీ కూల్చునుగా. యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఏ మంట దగ్గర ఉన్నావో, ఆత్మను ఆర్చుతూ ఉన్నామా, ఆత్మను ఎదిరిస్తూ ఉన్నామా, ఆత్మను మోసగిస్తూ ఉన్నామా, ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నామా? 4 విషయాలు ఇక్కడ. ఈరోజు దేవుడు ఆత్మ నీ యందు సంతోషించాలి. దేవుని ఆత్మ నీ యందు ముందుకు నడిపించబడాలి. అగ్నిలో నుండి, లోకంలో మరొక అగ్ని ఉంది, దేవుని అగ్ని ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంటి ముందు ఉన్న అగ్ని ఒకటి ఉంది, అగ్నిలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుతురులో కూర్చున్న అగ్ని ఒకటి ఉంది. పేతురు ప్రధాన యాజకుడు ముంగిటికి వెళ్ళిపోయాడు. అతడు అనిపించుకుంటూ ఉన్నాడు, అయ్యో నీవు నీ సముఖములో రాజులు నీ వెలుగులోకి రావాలి, నీ వెలుగులో లోకంలో ఉన్న జనులందరూ అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి గుంపు. నువ్వు సాధారణమైన బిడ్డవు కాదు, నువ్వు ఆరిపోయే ముళ్ళు అగ్ని మంట కాదు. నీ మంటను ఎవరు ఆర్పలేరు. నీ మంట ఆయన వచ్చిన సదాకాలము నిలిచే మంట నీది. ప్రేమ కలిగిన మా తండ్రి, అద్వితీయ దేవ, పరిశుద్ధుడా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ఎటువంటి మంట దగ్గర మీరు ఉన్నారనేటువంటి అంశంతో మా ప్రభువా, ఇంకయో నాయన మేము మండించే వారితో స్నేహం చేయాలి, రగిలించే వారితో మేము సాంగత్యం కలిగి ఉండాలి. మండించే వారితోనే మా ప్రభువా మా దినచర్య. అట్టి వారి లోకంలో లేకపోతే ఎక్కడా లేరు ప్రభువా, వెతుకుతూ ఉన్నాము అని అంటే, తండ్రి నువ్వున్నావు, నీ వాక్యం ఉన్నది నాయనా. నీతో గడిపినప్పుడు, నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నువ్వే పంపిస్తావు ప్రభువా, నీవే తీసుకువెళ్తావు అక్కడికి నాయనా. మోయాబులు మగ్గిపోతూ ఉన్నటువంటి రూతును బెత్లెహేమును తీసుకెళ్ళలేదా మా ప్రభువా? నీవు నా తండ్రి పాపపు కొండ పట్టుకొని ఉన్నప్పుడు, ఇదిగో నా తండ్రి నిన్ను కలుసుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఊరునే తీసుకొని వచ్చే శక్తిని నువ్వు ఇవ్వలేదా? నువ్వేదైనా చేయగలవు, నువ్వేదైనా మార్చగలవు, నువ్వేదైనా ప్రభువా స్థిరపరచుటకు సమర్థుడు నీవే. అయితే మేము ఈ ముండ్లు మంటను విడిచిపెట్టాలి, ఈ యొక్క అన్యుల మంట విడిచిపెట్టాలి, ఈ యొక్క నా ప్రభు వాకిట్లో ఉన్న మంటలు విడిచిపెట్టాలి. దేవా, నువ్వు కోరుకున్నటువంటి మంటను మేము భద్రపరుచుతూ ముందుకు వెళ్ళినట్లుగా మా ప్రియ సంఘాన్ని ప్రభువా, 44 కుటుంబాలను మీరు దీవించండి. సహవాసం కొనసాగుతున్న 24వ దినమును మీరే ప్రభు మండించమని వేడుకుంటూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ద్వితీయ దేవ, కుమారు నాగరాజుని నా ప్రభా కుమార్తె వెలంగనమ్మను వారికి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నా ప్రభా కుమారుడు దీపకుని బట్టి, కుమార్తెను బట్టి నా ప్రభా హర్షిని నాయన మీ చేతులకు అప్పగిస్తూ, మీరే ప్రభు సదాకాలము కాపరిగా, దేవుడిగా సముఖములో నిలపమని క్రీస్తునామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు
భూమి మీద నెరవేర్చబడును గాక. మన దినాహారం మాకు దయచేయము, మరణస్తులు క్షమించిన ప్రకారం క్షమించము, శోధనలో కీనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. అద్వితీయ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదాకాలము చేరి వచ్చిన సంఘమునకును, సార్వత్రిక సంఘమునకును, 44 కుటుంబాలకును, కుమారుడు నాగరాజు, దేవుడు ప్రేమించిన బిడ్డలకును, భాగస్వామిగా ఉన్నటువంటి వెలంగనకు ప్రభు యొక్క మంట నిత్యము మనల్ని భద్రపరిచి ఆయనే చూచుకొనుగాక.